Okay. Thank you for playing video, sir. So, my dear parents and students, really, Ravindra వాళ్ళ మదర్ ఫాదర్ కి కూడా నేను ఈ పర్టికులర్ మీటింగ్ లో నేను వాళ్లకు విషెస్ చెప్తున్నానండి, థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే రవీంద్ర ఫాదర్ చాలా ఇంట్రెస్టెడ్. నేను యాక్చువల్గా ఒక మాట చెప్తాను. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిని నా దగ్గర జాయిన్ చేసి 2 years చక్కగా అమ్మాయిని బెస్ట్ ఇంజనీర్గా ఇచ్చాం, మంచి ర్యాంక్ ఇచ్చాం. అదే విధంగా తన కొడుకును కూడా అంటే రవీంద్రను కూడా నారాయణ మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో మా క్యాంపస్లో జాయిన్ చేశారు. ఎక్సలెంట్గా అతను కూడా ఎక్సలెంట్ పొజిషన్కి వచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వీడియోలో తను ఎప్పుడైతే ఆ గ్రాడ్యుయేషన్ తీసుకున్నాడో, గ్రాడ్యుయేషన్ డే పేరెంట్స్తో సహా చాలా ఆనందాన్ని అనుభవించాడు. మీరు చూడండి, చక్కగా గ్రాడ్యుయేషన్ డే రోజు వాళ్ళతో కలిసి ఆ హ్యాపీనెస్ ని పంచుకున్నాడు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ గివెన్ టు ద పేరెంట్స్. సో రియల్లీ మరి ఈ టైంలో వాళ్ళిద్దరికీ కూడా నేను విషెస్ చెప్తున్నానండి. చక్కగా కూతురు స్థిరపడింది, మంచిగా హైదరాబాద్లో పెద్ద మల్టీనేషనల్ కంపెనీ జాబ్ చేస్తాం, కొడుకు వరల్డ్ నెంబర్ 1 కంపెనీలో జాబ్ చేస్తాం. సో ఈజ్ నన్ అదర్ దాన్ మై స్టూడెంట్ మిస్టర్ రవీంద్ర. వామ్ వెల్కమ్ టు యూ రవీంద్ర. రవీంద్ర, ప్లీజ్ రెస్పాండ్. రవీంద్ర గారు వినిపిస్తుందా? వాయిస్ వస్తుంది రవీంద్ర. వీడియో ఒకసారి కంపేర్. ఓకే. Good evening, sir. Just give me a minute. Yeah, can you hear me now? Yeah. Yes. Yeah. Okay. So first of all, రవీంద్ర, మీ ఫాదర్ మదర్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. Yeah, obviously, sir. Yeah. I think 2 most important people in my life. I can't even imagine where I would be right now. అసలు ఈ రోజు నేను ఎలా ఉన్నాను అంటే it's always been their effort, వాళ్ళ బిలీఫ్ కూడా మోస్ట్లీ. So I think I'm eternally grateful for the wonderful parents they have always been, and they continue to be so even today. So మీరు నా గురించి చాలా గొప్ప చెప్పారు, బట్ I think I'm just వాళ్ళ ముందు I keep doing many mistakes, but they just keep continuing to live with me all these things. So I think I probably start by saying that they are the reason why I am here today. So yeah. Very good. Just first of all, you give message to my students and parents, Amma, and then we have. Yeah. Sure. Okay. Yeah. So first of all, very happy Independence Day to everybody. So 74th Independence Day. I mean, నేను కొంచెం ఐఎమ్ ఎ లిటిల్ ఎమోషనల్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా as a place. అంటే గ్రాడ్యుయేషన్ అయ్యాక ఆఫ్టర్ సో మెనీ మల్టిపుల్ ఆపర్చునిటీస్ దట్ ఐ హ్యాడ్, బయటికి వెళ్ళిపోవడం చాలా ఈజీ, బట్ ఐ నెవర్ వెంట్ అవుట్. ఎందుకంటే నేషనలిజం అనేది పేరుతో చెప్పుకొని ఇండియా అని చెప్పేసి ఇండిపెండెన్స్ విష్ చేసుకోవడం కాదు. It's that you make an effort to better the country that you live in. So on this beautiful day, it's great for all of us to gather around here. Physically kaadu, it is virtually. So I wish a very happy Independence Day to all the students and the parents who are guiding their young ones. So నేను యాక్చువల్లీ 2 things మాట్లాడదాం అనుకున్నాను. సో ఫస్ట్ ఐ ప్రాబబ్లీ స్టార్ట్ బై సేయింగ్ సక్సెస్ వెనకాల చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి, అండ్ సక్సెస్తో పాటు కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి.
అండ్ ఇప్పుడు మీరు చాలా ఇన్స్టెన్సెస్ చూసే ఆరు వినే ఉంటారు. నేను చాలా మందికి సినిమాలు అంటే ఇష్టం. మీరు హిందీ డాన్ సినిమా చూస్తుంటే అందులో విలన్ బొమ్మను కానీ, సో హీస్ 43 years వరకు ఐ థింక్ హీ లివ్డ్ ఇన్ హిస్ పేరెంట్స్ హౌస్. ఇన్కమ్ లేదు, ఏమీ లేదు, బట్ హీ సా సక్సెస్ అట్ ది ఏజ్ ఆఫ్ 43 అండ్ నౌ హీ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ బాలీవుడ్. సో అలా చూసుకుంటే నెవర్ కీప్ యువర్ సెల్ఫ్ డౌన్. ఏదైనా ఓకే ఒక ఎగ్జామ్ అయింది, సరిగా రాలేదు అని అనుకొని ఎప్పుడు డిమోటివేట్ అవ్వకండి. Because there are multiple ways that you want to keep working towards getting that success. So adi chaala important. And the other thing obviously is meeku more related undedi, which is the stage of life where you are right now. Nenu aa stage daatochanu. So I have a couple of things to say aa section lo. So sir annaru, so naaku basically chaduvu మీద ఇంట్రెస్ట్ నా టీచర్స్ ద్వారా కలిగింది. ఐ రిమెంబర్ 5th 6th వరకు కూడా మా డాడీ మా మమ్మీ చాలా రోజులు అనుకున్నారు అమ్మ ఏదంతా అనుకొస్తాడా ఏం చేస్తాడా అని చెప్పి. బట్ ఐ థింక్ ఐ ఫౌండ్ ఎ వండర్ఫుల్ టీచర్ నాకు ఆ టైంలో. సో విత్ హిస్ గైడెన్స్ ఐ స్టార్టెడ్ రియల్లీ ఎంజాయింగ్ ది ఆ రీడింగ్ కానీ ఆ రోజు చేసే ఆ పనులు కానీ. అండ్ సో టీచర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అ స్టూడెంట్స్ లైఫ్. సో ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యడం అంటే ఇట్స్ ప్రాబబ్లీ మోర్ ఫాల్ట్ ఆఫ్ ఎ టీచర్ అని నేను ఫీల్ అవుతాను అట్లీస్ట్. Because I've been wonderfully blessed with so many teachers. Teachers are gani, there are other people as well. So నేను ఏమంటాను అంటే push your teachers as much as the teachers are pushing you. ఓకే, మీరు ఎప్పుడు అడగండి, keep asking them, keep interacting with them. మీరు భయపడద్దు. ఓకే, never be afraid of your teacher. Think of him as a mentor. ఎందుకంటే నాకు చాలా గుర్తు పీసీఆర్ సార్ అంటే, సో మీరు పూర్ణ సార్ అంటారు బట్ వీ నో హిమ్ యాజ్ పీసీఆర్ సార్. సో పీపుల్ లిటరలీ దే యూస్ టు, అంటే ఇప్పుడు కరోనాలో ఎలా సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారో సార్ చుట్టూ సోషల్ డిస్టెన్సింగ్ కాలేజ్లో ఉండేది. సో ఎవరు దే యూస్ టు బి అఫ్రైడ్ వెన్ దే సా పీసీఆర్ సార్. బట్ నేను ఎప్పుడు అలా అనలేదు. ఐ ఆల్వేస్ రెస్పెక్టెడ్ హిమ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సబ్జెక్ట్ ఐ నో దట్ హీ ఈస్ ద బెస్ట్ పర్సన్ దట్ ఈస్ దేర్ టు హెల్ప్ మీ అవుట్. సో ఫిజిక్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో నేను ఎప్పుడైనా ఫిజిక్స్ గురించి ఏదైనా చేయాలి అని అంటే I've never hesitated to go and speak to him. So ఆ విషయం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ట్రీట్ యువర్ టీచర్స్ యాజ్ సంబడి హూ కెన్ హెల్ప్ యూ త్రూ ఇట్ అండ్ ఆల్వేస్ కీప్ ఛాలెంజింగ్ దెమ్. ఇప్పుడు ఏదైనా మీకు ఒకటి తెలిసింది ఆర్ యువర్ టీచర్ ఈస్ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ సో, అది కరెక్ట్ కాదని చెప్పారు బట్ మీకు తెలుసు అది రైట్ అని చెప్పి, సో టేక్ దెమ్. ఏదైనా మెటీరియల్ ఏదైనా రెఫరెన్స్ చేసి మీరు దానికి వచ్చారు అంటే టేక్ హిమ్ టు దెమ్. సో వాళ్ళతో హ్యావ్ దట్ ఇంటరాక్షన్. సో be ready to talk to them, భయపడద్దు అండ్ ఆల్సో ఛాలెంజ్ యువర్ టీచర్స్ యాజ్ వెల్. సో మీరు ఆ పనులు చేస్తే ఐ థింక్ దే విల్ గైడ్ యూ. సో those are the couple of things that I wanted to say. Lastly, when it comes to inter కదా, so I think Nikita said it wonderfully. Basics are much more important. సో మీరు ఎప్పుడు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చూడకండి, థింక్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ బిహైండ్. సో ఎక్కువ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి. సో మాకు బ్యాక్ ఇన్ నేను 2008 ఈస్ వెన్ ఐ కంప్లీటెడ్ మై ఇంటర్. సో అప్పుడు మాకు ఇంత ఎక్స్పోజర్ లేదు, అంటే ఇంటర్నెట్ లేదు, మాకు మెటీరియల్స్ లేవు అంతగా. యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ విత్ యూ. సో అప్పుడు కూడా మాకు టెక్స్ట్ బుక్స్ వర్ ఆర్ రెఫరెన్స్. సో మేము స్టేట్ సిలబస్ చదువుతున్నా సరే టీచర్ సార్ అండ్ ఎవ్రీబడి ఎల్స్ పుష్డ్ us to read NCERT టెక్స్ట్ బుక్స్ ఆర్ సంథింగ్. అంటే నేను ఎంసెట్ నుంచి వచ్చాను, సో ఐఐటి యూ గైస్ ఆర్ ఆల్రెడీ అవేర్. బట్ వాట్ ఐ డిడ్ వాజ్ రిలై మోర్ ఆన్ మై టెక్స్ట్ బుక్ రీడింగ్. మెటీరియల్స్ గురించి కాకుండా నో ద బేసిక్స్, బాగా స్ట్రాంగ్ అవ్వండి. ట్రై టు సాల్వ్ ఫర్ ద ఫార్ములా బట్టి పట్టకండి, ఆ ఫార్ములా ఎలా వచ్చిందో తెలుసుకోండి. వన్స్ యూ డూ దట్ యూ కెన్ జస్ట్ గో త్రూ. ఐ జస్ట్ ప్రాబ్లీ సే వన్ లాస్ట్ థింగ్. సో నేను ఐఐటి క్రాక్ చేయలేకపోయానని నేను అనుకునేవాడిని, కొంచెం ఫీల్ అయ్యాను నేను. ప్రాబబ్లీ బికాస్ నాకు కెమిస్ట్రీ వచ్చేది కాదు సరిగా. సో ఐ థింక్ ఐ ఫెయిల్ మిజరబుల్లీ ఇన్ కెమిస్ట్రీ. బట్ బోత్ మై మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ వర్ రియలీ గుడ్. నేను ఐఐటి ఎగ్జామ్ ఇచ్చినప్పుడు మాకు ఒకటే ఎగ్జామ్ ఉండేది అప్పుడు. సో నేను ఐఐటి పేపర్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఐ వివిడ్లీ రిమెంబర్, యాక్చువల్లీ ఒక క్వశ్చన్కి నాకు ఫార్ములా గుర్తులేదు, బట్ ఇది జస్ట్ సాట్ డౌన్ దేర్. ఐ రిమెంబర్ ద బేసిక్స్. అక్కడ నేను ఫార్ములా డిరైవ్ చేసుకోగలిగాను, ఎందుకంటే బికాస్ ఐ హ్యాడ్ గాన్ త్రూ దట్ ప్రాసెస్. సో నేను సాల్వ్ చేసుకున్నాను. సో ఐ వాస్ ఇంక్రెడిబుల్లీ హ్యాపీ. ఈవెన్ దో సీట్ రాకపోయినా సరే దట్ ఐ కుడ్ డూ సమ్ ఆఫ్ ద స్టఫ్ విచ్ ఐ రిమెంబర్డ్ ఫ్రమ్ మై రీడింగ్. అది నాకు చాలా హెల్ప్ అయింది. సో కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ బేసిక్స్, టాక్ టు యువర్ టీచర్స్, పుష్ దెమ్, ఛాలెంజ్ దెమ్. ఏమైనా కావాలి అని అంటే అడగండి వాళ్ళని. అండ్ యా, అగైన్ ఆల్ ది బెస్ట్.
సో ఇవి మాత్రం నేను చెప్దాం అనుకున్నా, బట్ ఐ ప్రిఫర్ సంబడి ఆస్కింగ్ మీ థింగ్స్. అఫ్కోర్స్ టైం తో తక్కువ ఉన్నట్టుంది, బట్ స్టిల్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. ఓకే రవీంద్ర, సో స్టూడెంట్ ఇంటరాక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. రైట్ సార్ 154963 సురేంద్ర. Hi sir. Hello. Good evening to our principal sir and principal sir and dean sir. రెడ్డి, హౌ ఆర్ యూ? Fine sir. Okay, so now How are you, sir? how you are preparing for IIT G9? Well sir. రైట్. సో నువ్వు ఇప్పుడు మాట్లాడబోతున్నది రవీంద్ర, నా స్టూడెంట్, చెప్పాను కదా. సో నౌ ఈస్ వర్కింగ్. చెప్పారు సార్. సో okay. ఒకసారి నీ క్వశ్చన్ ఒకసారి మన రవీంద్రతో ఇంటరాక్ట్. రైట్, ప్లీజ్. హలో సార్, రవీంద్ర సార్. yes సురేంద్ర, గో అహెడ్. ఇంతకుముందు ఇప్పుడు మాకు ప్రిన్సిపల్ సార్, మాకు డీన్ సార్ మమ్మల్ని గైడ్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేస్తూ అప్పుడు మీలాగే క్యాంపస్ లో మమ్మల్ని బాగా మోటివేట్ చేస్తుంటారు. ఎస్. టుడే మై క్వశ్చన్ ఈజ్, మనం ఎంఎన్సీ కంపెనీస్ లో జాయిన్ అవుతాం కదా, మనకి ప్యాకేజ్ వస్తుంది కదా ఇయర్ అయిపోయేసరికి. మనకి బెస్ట్ ఎంఎన్సీ కాలేజ్ లో జాబ్ రావాలంటే మనం ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే బాగుంటుంది? సిఎస్సి కిందకి వస్తే ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే బాగుంటుందని? ఓకే. సో దీనికి ఐ థింక్ దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ర్యాంక్ వచ్చిన తర్వాత అందరిలాగే ఓకే బెస్ట్ బ్రాంచ్ ఏంటి? ఈసీ. ఓకే, నేను వెళ్ళి NIT వరంగల్ ఈసీలో జాయిన్ అయిపోయా. నేను చెప్పా కదా ఇందాక, సక్సెస్ అంటే చాలా ఫెయిల్యూర్ ఉంటాయి. సో నా 4 years ఆఫ్ ఇంజనీరింగ్ ఇస్ అన్ అటర్ ఫెయిల్యూర్. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, నేనేం చేయలేదు. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ నచ్చలేదు. బట్ నేను ఎవరి మాట వినకుండా ఐ జస్ట్ డిసైడెడ్ ఓకే ఈసీ వెళ్ళాలి, అయిపోయింది, బెస్ట్ ర్యాంక్ వచ్చింది, వెళ్ళిపోవాలి అంతే. అలా అనుకుని నేను వెళ్ళిపోయాను. బట్ టర్న్స్ అవుట్ నేను ఫిజిక్స్ సాల్వ్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ద వన్ చాప్టర్ దట్ ఐ రియలీ హేటెడ్ వాజ్ లాస్ట్ లో ఐ థింక్ డయోడ్స్ అవి ఉంటాయి, నాకు పెద్దగా నచ్చేవి కాదు. సో టర్న్స్ అవుట్ ఈసీ అంటే అవే అనమాట. సో యూ నీడ్ టు వర్క్ త్రూ ఆల్ దోస్ ట్రాన్సిస్టర్స్ అండ్ ఆల్ దట్. సో ఎప్పుడు కూడా ఎవరైనా చెప్పాలి, ఏదైనా చెయ్యాలి అన్నది అనుకోకూడదు. సో మీరు ఏదైనా చేస్తున్నప్పుడు మీకు నచ్చింది అనుకోండి, సో ఓకే ఈ సబ్జెక్ట్ నాకు నచ్చుతుంది, నేను ఇది చేయగలుగుతాను, దిస్ ఈజ్ వేర్ మై ప్యాషన్ ఇస్ అని అనుకొని మీరు ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటే పిక్ యువర్ బ్రాంచ్. ఏదైనా బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి, ఎవరితోనైనా మాట్లాడండి ఆ బ్రాంచ్లో ఏముంటుంది అసలు అని చెప్పేసి. బట్ దట్ బీయింగ్ సెడ్, దెర్ ఆర్ 2 things యాక్చువల్లీ. సో ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి. సో లక్కీ ఆర్ అన్లక్కీ, ఇండియాలో కోర్ ఇంజనీరింగ్ కి అంత మంచి ఆపర్చునిటీస్ తక్కువ. సో అండ్ వీ ఆల్ నో ఇండియా ఈజ్ ది ఐటీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో లేదు, ఐఎమ్ ఫైన్ విత్ వాట్ ఎవర్ దట్ ఐ వాంటెడ్ టు డూ, బట్ నాకు గ్యారంటీడ్ సక్సెస్ కావాలి, ఐ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఇనఫ్, ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ అని నువ్వు అనుకుంటే, ఎవరైనా అనుకుంటే బ్లైండ్లీ గో ఫర్ కంప్యూటర్ సైన్స్. ఎందుకనంటే అంటే ఇది ప్రాక్టికల్ సొల్యూషన్ కాదు, బట్ ప్రాబబ్లీ ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎన్ష్యూర్ దట్ ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్క్ నేను మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటే మాత్రం గో ఫర్ ఇట్, బికాస్ దెర్ ఆర్ యాంపుల్ ఆపర్చునిటీస్ కంప్యూటర్ సైన్స్ కి. దట్స్ ప్రాబబ్లీ. బట్ అగైన్ మీరు చెయ్యాలి, మనస్ఫూర్తిగా నాకు నచ్చిందే చేయాలి అని అనుకుంటే డూ యువర్ రీసెర్చ్. ఓకే సార్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఆల్సో ఫిజిక్స్ అండ్ ఫేవరెట్ టీచర్ ఆల్సో డీన్ సార్. Glad to meet you, sir. Yeah, sure. All the best, Surendra. Okay, sir. Thanks. Sir, Dean, sir. సురేంద్ర సార్. సురేంద్ర నీ డౌట్ క్లారిఫై అయిందా సార్? సార్ చెప్పండి సార్. మనం సర్చింగ్ అంటే మనకు నచ్చిన దానికోసం చూడాలి ఫస్ట్, లేకపోతే సెర్చ్ చేయాలి దాని గురించి. ఓకే సార్ చెప్పింది ఏంటంటే ఇంకా ఫిజిక్స్ అని ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాను, నాకు అంత క్లారిటీ లేక అన్నారు కదా, అలా మనం. సురేంద్ర సార్, yes ఈజ్ టాపర్ ఇన్ సెకండ్ ఇయర్ అవుట్ గోయింగ్ బ్యాచ్ రీసెంట్లీ. okay సురేంద్ర రెడ్డి. సురేంద్ర, సో నీకు చాయిసెస్ ఎక్కువ ఉంటాయి, సో థింక్ ఇట్ త్రూ, బాగా ఆలోచించుకో. నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను రీచ్ అవ్వాలి అంటే సార్కి చెప్పు, ఐ కెన్ టాక్ టు యూ యాజ్ వెల్. బట్ ఆల్ ది బెస్ట్. పూర్ణ సార్. ఓకే, థ్యాంక్స్. సురేందర్ రెడ్డి సార్.
వెరీ గుడ్. 2 years హాస్టల్లో ఉన్నావు, చక్కగా నువ్వు వర్క్ చేసావు. ఐ నో యువర్ వర్క్, యువర్ హార్డ్ వర్క్, సిన్సియర్ వర్క్. నో, ఖచ్చితంగా నువ్వు బెస్ట్ క్యాంపస్ లో జాయిన్ అవుతావమ్మా. అండ్ ఈవెన్ ఆల్సో ఇన్ January ఆల్సో యూ గట్ ఎ గుడ్ పర్సంటైల్. కమింగ్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ కూడా నువ్వు చాలా బాగా రాస్తావు, ఎక్సలెంట్ పొజిషన్ వస్తుంది. మళ్ళీ నేను రవీంద్రతో మాట్లాడిస్తాను. వన్స్ అగైన్ ఐ విల్ టాక్ టు యూ విత్ రవీంద్ర. ఓకే సార్. రైట్. ఓకే సార్. ఓకే, వెరీ థ్యాంక్స్. గుడ్, వెరీ గుడ్. ఓకే, బాయ్ సార్. రవీంద్ర ఇతను యాక్చువల్ గా మన అయ్యప్ప క్యాంపస్ లో టాప్ స్టూడెంట్ అమ్మా. ఓకే ఓకే, గుడ్ సార్. 0588. హలో, హాయ్ హాయ్ Hi sir. హాయ్ హాయ్ Sir, I am Jessica sir from Sikri Bhavan, Narayana. హాయ్ జెసి. Yes sir, I am good at maths and chemistry sir. ఓకే. What effect should I keep towards physics to develop my subject sir? ఓకే, క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. చాలా మందికి అట్లీస్ట్ నేను చదువుకున్నప్పుడు కూడా ఇంతే. మ్యాథ్స్ ఫిజిక్స్ అందరూ, మ్యాథ్స్ కెమిస్ట్రీ బాగా చేసేవారు, ఫిజిక్స్ కొంచెం బాగా చేసేవారు కాదు. చాలా మందికి అట్లీస్ట్ ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు, దేర్ ఇస్ అన్ ఇన్హరెంట్ ఫియర్. జనాలకి కొంచెం ఫిజిక్స్ అంటే భయం ఉండేది, ఇప్పటికీ ఉందో లేదో నాకు తెలీదు, బట్ ఫిజిక్స్ అంటే భయపడతారు. యా ఓకే, అగైన్ నాకు IIT JEE అంత తెలీదు, సో నేను ఎంసెట్ రెఫరెన్స్ ఇస్తాను. సో 40 మార్క్స్ ఉండదు మాకు. సో ఫిజిక్స్ లో ఎనీథింగ్ అబౌట్ 20 ఈస్ కన్సిడర్ అబ్సల్యూట్లీ గుడ్ అనమాట. యా, బట్ మ్యాథ్స్ 65 రావాలి, కెమిస్ట్రీ అబౌవ్ 30 రావాలి, ఇది స్టాండర్డ్ రూల్ ఉండేది. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఫిజిక్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. నా స్ట్రాంగ్ పాయింట్ ఫిజిక్స్. నేను మ్యాథ్స్ అంత సరిగ్గా చేసేవాడిని కాదు, అంటే డీసెంట్ అయినా చేసేవాడిని, బట్ ఐ ఆల్వేస్ బ్యాంక్ ఆన్ మై ఫిజిక్స్ టు గెట్ థింగ్స్ డన్. నేను చేసింది ఏంటి అంటే కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ కి ఉన్న డిసడ్వాంటేజ్ ఫిజిక్స్ కి లేదు. సో ఫిజిక్స్ ఇస్ సంథింగ్ దట్ యు సీ ఎవ్రీ డే. సో ఇప్పుడు కెమిస్ట్రీ అంటే some reactions type, right? And go through the subject. అంటే రీసెర్చ్ అన్నా చూడండి ఇందాక. సో సార్ నిఖిత ఇందాక చెప్పింది చూడండి, బేసిక్స్ అని చెప్పి. సో టెక్స్ట్ బుక్ తీయండి, చదవండి. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయకండి ముందు. సో నెవర్ స్టార్ట్ ఆన్సరింగ్ యువర్ ప్రాబ్లమ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిజిక్స్. ట్రై టు అండర్స్టాండ్ యువర్ బేసిక్స్ ఆఫ్ ఆర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ సాల్వింగ్ యాజ్ మెనీ ప్రాబ్లమ్స్ యాజ్ యూ క్యాన్. అండ్ ఇందాక మేడం అన్నారు చూడండి, 10,000 ways to get to a success అని చెప్పి. యాక్చువల్లీ అవుట్లేయర్స్ అన్న బుక్, దట్ ఈస్ మై దట్ ఈస్ ద బెస్ట్ బుక్ దట్ ఐవ్ రెడ్. సో ఇట్ స్పీక్స్ అబౌట్ ప్రాక్టీస్. సో 10,000 times మీరు ఏ పనైనా చేస్తే గుడ్డిగా, బ్లైండ్ గా యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. సో పుట్ యువర్ పెన్ ఆన్ పేపర్, స్టార్ట్ వర్కింగ్ త్రూ దీస్ థింగ్స్. యూ రిమెంబర్ ఫాండ్లీ విరాట్ కోహ్లీ కానీ సచిన్ కానీ. వై ఎందుకంటే వాళ్ళు కొట్టే 4s 6s మాకు కనిపిస్తాయి, బట్ బిహైండ్ దట్ దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ ప్రాక్టీస్ దట్ గోస్ బిహైండ్. సో ఆ ప్రాక్టీస్ మీరు చెయ్యండి. సో డూ దాట్, గో త్రూ దట్ సబ్జెక్ట్. భయపడకండి ముందు. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఫియర్, గెట్ ఓవర్ ఇట్. ఆ 3 things చేస్తే చాలు. Okay sir, much satisfied with your answers sir. థ్యాంక్స్ చేసి బెస్ట్ ఆఫ్ లక్. Thank you sir very much. ఓకే, జెస్సీ సాగర్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. చెప్పాలి యాక్చువల్గా అందరికీ కూడా సార్. ఇప్పుడు మన జెస్సీ సాగర్ అడిగిన క్వశ్చన్లో మన రవీంద్ర ఇచ్చిన క్లారిఫికేషన్ ఆర్ నిఖిత ఇచ్చిన క్లారిఫికేషన్కి మన డైరెక్టర్ మేడం ఇందాక షెన్నీ మేడం చెప్తూ చాలా మంచి పాయింట్ చెప్పారు. అందరికీ అదే పాయింట్ మేడం కూడా ఇన్సిస్ట్ చేశారు. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ గో త్రూ కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా. కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములే ఆల్రెడీ నారాయణ గ్రూప్ వర్ ప్రిపేర్డ్ ఏ బుక్, స్పెషల్. అందరూ కూడా ఆ బుక్ తో త్వరగా కావాలి తీసుకొని మీరందరూ. హాయ్ హాయ్ లోకేష్, వీడియో ఆన్ చేయనా? ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియో. నాన్న లోకేష్ మాట్లాడమ్మా. సార్ సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది సార్ అక్కడ. గుడ్ ఈవినింగ్ అభిరాజ్, హౌ ఆర్ యూ? Fine, sir. Fine, sir. Nice. Very happy independence to all of you, President. Thank you. Right. So you ask your question to Ravindra. Hello, sir. Yeah, hi Abhiraj. Hi. Myself, Abhaya, sir. Sir, my question is that what do we need to do today so that we can pull our future towards us and beat the competition in the future? Okay. What are some special things that with least efforts which can make a great difference in our life? Yeah, okay. So I have couple of views on that, right? So
I think future is always something that is volatile. So we can't predict what future looks like for us. So let us not aim to pulling future to today and try to beat it today. Let us equip ourselves with the things that are needed so that we are better tomorrow than what we were today. So what we can probably do is learn small things. Like each day if you try to learn something, I mean, I think this is something that's always been told by a lot of people, but it's very difficult to do it. So it need not be anything that's related to your subject. So what I realized was, so when I graduated from my engineering, I probably was worse off than what I was when I completed my +1 or +2. But I stopped looking at it in that way. And when I prepared for my MBA, I realized that I should probably start enjoying myself a little more and start putting more effort every day so that I can better myself. So the things that I've taken out of my MBA were always try to learn these small things. So like let's say at this particular stage, at where you are right now, you can probably think about what I probably do once I get into engineering, right? Okay, let's say if you decide to go do a computer science degree, think of what are the things that are needed. Like if you think of a basic program is a structured set of steps to solve a particular problem. So you start thinking in that direction. Take a problem, try to break it down into small steps, and think of it in a mathematical yourself a little better than what you were yesterday. So think of those baby steps instead of doing that one giant leap where you want to go to the end of the future and try to beat it. Okay, thank you. Sir, can you share some experiences in your life at Google? Yeah, sure, sir. Okay. I think this is probably something that everybody would like. Yeah. Google is a wonderful place to be at. Really wonderful. The way they treat their employees, it's just beautiful. The pictures that you have seen in my video, right, are all those places that I have been to. But none of that is out of my own money. These are all places that I have gone with my company self. So we have multiple locations, multiple offices in other parts of the world. So the one great thing which I always emphasize when it is Google is the interaction that you can make with around the world, like all parts of the world. You can travel, you can interact. That's probably the best thing that I could see. And obviously, I don't know if you people know it already. Google has an in-store cafeteria, or we can call it a restaurant, which serves food 24 hours, 7 days a week. You can just munch on it every time or whenever you feel like, and it's 5-star level experience. So those are some of the perks that you have once you enter Google. We have listened a lot of many new things, sir, by you. Thank you, sir. Yeah, sure. All the best. Thank you, sir. అండ్ ఫైనల్లీ ఆల్మోస్ట్ టైం చాలా అయిపోతుంది, కానీ చాలా మంది స్టూడెంట్స్ మాట్లాడటానికి ఉన్నారు, బట్ ఆల్మోస్ట్ 2 hours క్రాస్ చేసేసాము. కాబట్టి లాస్ట్ కాల్, ఇంకా లాస్ట్ స్టూడెంట్ తోటి మనము డిస్కస్ చేద్దాం. సో ఇంకా మరి నెక్స్ట్ రేపు కూడా ఉందండి సెషను. టుమారో మార్నింగ్ వీ హ్యావ్ సెషన్, వెబినార్ సిరీస్ 2 మార్నింగ్ 10 AM. ఇవాళ ఉన్న వాళ్ళు కూడా రేపు జాయిన్ అవ్వచ్చు. మరి క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. అక్కడ గెస్ట్స్ మళ్ళీ మనకు రవీంద్రతో పాటు ఇంకా ఉంటారు, రిమైనింగ్ గెస్ట్ అక్షయ్తో పాటు రిమైనింగ్ గెస్ట్స్ ఇంకా చాలా మంది ఉన్నారు నా స్టూడెంట్స్. వాళ్ళందరూ కూడా రేపు మార్నింగ్ 10 AM కొంతమందిని తీసుకొస్తున్నాను, ఇంకొంతమందిని ఈవినింగ్ 5:30 తీసుకొస్తున్నాను. రేపు జరగబోతున్నటువంటి వెబినార్ సిరీస్ 2, దట్ ఈస్ చీఫ్ గెస్ట్ అవర్ ఆనరబుల్ అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి ప్రేమిలా మేడం. సో రేపు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవాళ చాలా మంది మెసేజెస్ పెడుతున్నారంట ప్రిన్సిపల్స్కి, సార్ నేను మాట్లాడతాను అని. బట్ ఒక్కటి మాత్రమే ఇస్తాను, ఒక్కళ్ళకి అవకాశం ఇస్తాను ఇప్పుడు, దాంతో క్లోజ్ చేద్దాం. అలాగే రేపు ఈవినింగ్, టుమారో ఈవినింగ్ ఆల్సో ఈ 3 బ్రాంచెస్కి సంబంధించి స్టూడెంట్స్ అందరికి కూడా అగైన్ వీ హ్యావ్ వెబినార్ సెషన్ 3. సో సెషన్ 3కి ఒక స్పెషల్ గెస్ట్ మనకు నారాయణ గ్రూప్కి బ్యాక్ బోన్ ఇదే శరణి మేడం సిస్టర్ అవుతారు, నారాయణ సార్ ఎల్డర్ డాటర్ శ్రీమతి సింధూరా నారాయణ గారు వస్తారు. సో కాబట్టి మీరందరూ ఈరోజు మాట్లాడలేకపోయిన వాళ్ళు రేపు మాట్లాడచ్చు.
నేను అందుకనే 3 టైప్స్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం నేను శరణ్య మేడంని ఈ రోజున తీసుకొచ్చాను, రిక్వెస్ట్ చేశాం, మేడం వచ్చారు మన మీద ఇంతో. అట్లాగే ఉమెన్ ఎంపవర్మెంట్కి రేపు ప్రమీలా మేడం రమ్మన్నాం, అలాగే రిక్వెస్ట్ చేశాం, మేడం కూడా వస్తానన్నారు. అలాగే లైక్ దట్ అగైన్ నారాయణ మేడం. My name is Vignesh. I am in Srikari Bhavan, junior first year. My doubt is how to manage time while during preparation and while writing examination. Okay. This is a good one. Yeah. So I'll break it into two parts. రెండు విధాలు. ఒకటి రెగ్యులర్ టైమ్ అండ్ ది అదర్ వన్ ఈస్ వైల్ ఆన్సరింగ్ యువర్ పేపర్. సో రెండు విధాలు. సో ది ఫస్ట్ వన్, హౌ టు మేనేజ్ యువర్ టైమ్ ఇన్ జనరల్. ఒక డేని తీసుకుంటే ఆ డేని ఎలా మేనేజ్ చేసుకోవాలి నేను చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, చాలా మంది వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే ఎక్కువ గంటలు కష్టపడాలి, ఎక్కువ టైం నేను స్పెండ్ చేయాలి అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ది ఫస్ట్ స్టెప్. ది ఫస్ట్ స్టెప్ ఈస్ ఎన్ష్యూర్ దట్ యూ గెట్ ఇనఫ్ స్లీప్. ఓకే, ఖచ్చితంగా స్లీప్ కావాలి. సో బాడీ హెల్త్కి బాగా బ్రెయిన్ పనిచేయాలి అని అంటే బాడీ రెస్ట్ స్టేట్లో ఉండాలి. అది బేసిక్ అనాటమీ ఆఫ్ బాడీ. సో మీరు మినిమం టు మినిమం, మీ ఏజ్ కొంచెం చిన్నది కాబట్టి మినిమం టు మినిమం 6 hours ఆఫ్ స్లీప్ కావాలి. సో మీరు ఆ స్కెడ్యూల్ పెట్టుకోండి. అండ్ మీ టైంలో, బికాస్ యూ హ్యావ్ ఏ గోల్ టు చేస్, ఒక గోల్ని మీరు ఎంచుకుంటున్నారు కాబట్టి స్ట్రక్చర్ వేసుకొని స్కెడ్యూల్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రై టు స్టిక్ టు ఇట్. ఇప్పుడు మాకు అంటే అలా అవ్వదు, మాకు గోల్డెన్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, ఏమైనా మీటింగ్స్ ఉండొచ్చు. సో మా స్కెడ్యూల్ మేము స్టిక్ అవ్వదు. బట్ మీకు యూ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ థింగ్స్ టు డూ. సో స్కెడ్యూల్ వేసుకోండి. ఓకే, రాత్రి 10:30 నుంచి ఓకే నేను 4:30 5:30 వరకు పడుకుంటాను. అది మీరు ఫిక్స్ చేసుకొని వర్క్ అరౌండ్ ది అదర్ టైం, ఆ మిగతా టైం అయితే ఉందో దాన్ని మీరు మేనేజ్ చేసుకోండి. సో బ్రేక్ ఇట్ డౌన్. ఆబ్వియస్లీ మీ కాలేజ్ ఉంటుంది, స్టడీ అవర్స్ ఉంటాయి, అవన్నీ బ్రేక్ చేసుకున్న తర్వాత వర్క్ త్రూ ఇట్. ఓకే, ఎవ్రీ డే ఓకే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాను, బట్ ఐ విల్ ఆల్సో స్పెండ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు గో త్రూ ద కాన్సెప్ట్స్. కొత్తవి అవ్వచ్చు, పాతవి అవ్వచ్చు, మేబీ రివిజన్ అవ్వచ్చు, కొత్త నేర్చుకోవడం అవ్వచ్చు. సో డూ దట్. అండ్ లాస్ట్లీ, ట్రై టు ఐడెంటిఫై ఏ గ్రూప్. అంటే గ్రూప్ స్టడీ ప్రాబబ్లీ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్, బట్ ఎవరైనా మీకు గ్రూప్ ఉంది అని అనుకుంటే ఐడెంటిఫై దెమ్ అండ్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ విత్ దెమ్ ఆర్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ ద స్టఫ్. నీకు ఏదైనా వచ్చు అని అనుకో, ఎవరికైనా డౌట్ ఉంటే నేను ఇప్పుడు చెప్పను, నాకు వద్దు అని అనకూడదు. ఎందుకంటే మోర్ దెన్ ఎనీథింగ్, రీడింగ్ కన్నా దేనికైనా తప్ప మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఆర్ మీరు దాన్ని ఎవరికైనా చెప్తే అది మోర్ టైం మీ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. దట్ ఈస్ హౌ అవర్ బాడీ ఈస్ కన్స్ట్రక్టెడ్. సో మీరు ఆ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో కీప్ ప్రాక్టీసింగ్ అరౌండ్ ద టైమ్ దట్ యూ హ్యావ్ అండ్ ఆల్సో ట్రై టు ఫైండ్ ఎ గ్రూప్ విత్ విచ్ యూ కెన్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే, అలా చేస్తే then you can probably manage your day better. Okay, second question is how do you manage your time when you're trying to solve for a paper, right? Okay, maybe 3 hours 3 hours ఉంటుంది ఎగ్జామ్ టైమ్. యా ఓకే, 3 hours అనుకో. సో స్టార్ట్ విత్ సంథింగ్ దట్ యూ లైక్. ఓకే, నేను కాన్ఫిడెంట్ ఇది నేను చేయడానికి అని అనుకున్నది ఎప్పుడు లాస్ట్ పెట్టుకోవద్దు. ఓకే నేను చెయ్యొచ్చు, ఓకే ½ hour పెట్టుకుంటా, నాకు ఇది బాగా వచ్చు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, సపోజ్ మీరు ఫస్ట్ లో బాల్ గట్టిగా, అంటే వెన్ యూ టైమ్ ద బాల్ వెల్, బాల్ బౌండరీస్కి వెళ్తాయి. సో వన్స్ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, మీరు ఏంటి అంటే యూ కెన్ స్టార్ట్ ఆన్సరింగ్ థింగ్స్ బెటర్. ఆర్ మీకు ఫ్లో వస్తుంది అనమాట. ఆ ఫ్లో ఎప్పుడు పోగొట్టుకోకూడదు. సో స్టార్ట్ విత్ సంథింగ్ దట్ యువర్ కాన్ఫిడెంట్ అఫ్టర్. దాన్ని మీరు తొందరగా సాల్వ్ చేసుకోండి. మ్యాథ్స్ చేయాలి, కెమిస్ట్రీ చేయాలి, ఫిజిక్స్ చేయాలనేది లేదు. స్టార్ట్ విత్ సంథింగ్ దట్ యువర్ రియలీ కాన్ఫిడెంట్ అండ్ ట్రై టు పుట్ సమ్ టైమ్. ఓకే, ఆ టైం చూసుకోండి. అండ్ దట్స్ హౌ యూ గో త్రూ దట్ ప్రాసెస్. అండ్ ఏదైనా బాగా కాంప్లెక్స్ ఉంది, నేను బాగా స్టక్ అయ్యాను అని అనుకుంటే మేక్ సమ్ స్మాల్ నోట్స్. క్వశ్చన్ పేపర్ ఉంది అనుకోండి, ఎక్కడి వరకు అయితే మీరు వచ్చారో అక్కడ వరకు జస్ట్ అట్లీస్ట్ నోట్ చిన్నగా పెట్టుకోండి. ఎందుకంటే ఓకే ఇది పార్క్ చేసుకుని నేను మళ్ళీ వెనక్కి వస్తాను అనుకున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్ అగైన్. ఆ చిన్న రాసుకొని పెట్టుకుంటే అది చూడంగానే మీకు గుర్తొస్తుంది, ఓకే నేను ఇక్కడ ఆగాను అని చెప్పి. సో దెన్ యూ కెన్ టేక్ ఇట్ అప్ ఫ్రమ్ దేర్. అండ్ మీకు ఏ టైం కంఫర్టబుల్ ఆ టైం పెట్టుకోండి. ఓకే పర్ క్వశ్చన్ నాది ఎంత లిమిట్ ఉండొచ్చు అని చెప్పి. So and work through that. Always these things are important. And if there ఏదైనా క్వశ్చన్ ఉంది సాల్వ్ చేయడానికి కష్టంగా ఉంది అండ్ ఇట్స్ మల్టిపుల్ చాయిస్, రైట్, యూ కెన్ స్టిల్ గో బై అన్ ఎలిమినేషన్ ప్రాసెస్. సమ్ టైమ్స్ ఎక్కడైనా స్టక్ అయ్యారు అంటే ఇవన్నీ చిన్న చిన్న హ్యాక్స్.
బట్ స్టిల్ యూ కెన్ యూటిలైజ్ దోస్ యాజ్ వెల్. ఏదైనా పెట్టి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ బెస్ట్ ఫర్ యూ, go ahead with that. But అన్ని అలా అవ్వవు. There are a few things there. So yeah, just do those things. These are some of the things that I did back in the day. నాకు తెలియదు ఇప్పుడు ఎలా ఉందో మరి.